పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. అదానీ వ్యవహారంలో చర్యలకు డిమాండ్ చేశారు విపక్ష నేత రాహుల్ గాంధీ. జేపీసీ కమిటీతో విచారించి అదానీని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. వారణాసి ఉదయ్ ప్రతాప్ కాలేజ్ వక్ఫ్ బోర్డు తమదని ప్రకటించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థులకు స్థానికులు, లాయర్లు మద్దతు పలికారు. బీహార్ రాజధాని పాట్నాలో భద్రతా బలగాలు, బీపీఎస్సీ అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఒకే సెట్ ప్రశ్నాపత్రం ఇవ్వాలని డిమాండ్ చేసిన విద్యార్థుల్ని అడ్డుకుని పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శబరిమల దేవస్థానం బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేరళ హైకోర్టు. అయ్యప్ప ఆలయంలో భక్తులను కాదని నటుడు దిలీప్ కు వీఐపీ దర్శనం ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. అడిలైడ్ టెస్ట్ లో భారత్ తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆల్అౌట్ అయింది. నితీష్ రెడ్డి 42, కేఎల్ రాహుల్ 37, గిల్ 31 రన్స్ చేయగా కోహ్లీ, రోహిత్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.